మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి దైవజనులు, తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలేం రాజు గారి మీద ఎన్నో వివాద వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవ లోకాన్ని కొంత గలిబిలి చేస్తూ ఉన్నారు కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు. దీన్ని మేము జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ చిలకలూరుపేట సుమారు ఒక 70 మంది సేవకులు పాస్టర్లుగా ఉన్నాం. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే భారతదేశము మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు, అందరి గురించి మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. రాష్ట్రపతి మొదలు వార్డు మెంబర్ వరకు క్రైస్తవ లోకం అంతా అధికారుల గురించి ప్రార్థన చేయమని మాకు బైబిల్లో ఉంది. అందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. వీ లవ్ ఇండియా. ఇక రెండో విషయంకి వస్తే, ఒకప్పుడు చిలకలూరుపేట పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇది అందరికీ తెలుసు. అలాంటిది షాలేం రాజు గారు వారి సేవ ద్వారా, వారి బోధల ద్వారా, వారి పాటల ద్వారా ఎంతోమంది మరి ఇబ్బందికర వృత్తిలో ఉన్న వారిని సైతం ప్రేరేపించి వారిని దైవ మార్గం నడిపిస్తూ వారు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. వారిని అభినందించాలి తప్ప వారి మీద ఎలాంటి వివాద వ్యాఖ్యలు చేయకూడదని మేము హృదయపూర్వకం చెబుతున్నాం. వేల మందికి ఆయన దీవెనకరంగా ఉన్నారు. ఒకప్పుడు చెప్పకూడని వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు కూడా ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని చక్కగా వారు ఆ వృత్తిని మానివి చక్కగా వారు పరిచర్య వారు చేసుకుంటూ, వారి పనులు వారు చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నారు. ఇది ఎంతైనటువంటి గర్వించదగినటువంటి యొక్క విషయంగా మనం గ్రహించాలి. ఆయనను అభినందించాలి ఈ విషయంలో. మూడో విషయం ఏంటంటే, స్త్రీ జాతి పట్ల ఆయనకు మరి తక్కువ గౌరవం ఉంది, లేక మహిళా జాతిని కించపరిచాడు అని మాట్లాడుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఆశపడకు ఈ లోకం కోసము చెల్లెమ్మ అని ఒక అద్భుతమైనటువంటి పాట పాడి స్త్రీ జాతిని ఘనపరిచి ప్రేమించి స్త్రీ జాతి పక్షాన నిలబడినటువంటి వ్యక్తి షాలేం రాజు గారండి. అలాంటి ఆయన స్త్రీ జాతి పట్ల ఎందుకు అగౌరవంగా మాట్లాడతారు? అది ఏమాత్రం కూడా మేము దానికి ఒప్పుకోం, కూడా ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన స్త్రీ జాతి పట్ల నిరంతరం కూడా మంచిగా బోధ చేసేవాడు, ప్రార్థన చేసేవాడే. కానీ ఆ స్త్రీ జాతి పట్ల లేక మహిళల పట్ల ఎప్పుడు కూడా ఆయన దుర్భాషలు కానీ లేక కించపరిచే మాటలు కానీ ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు అన్నటువంటి విషయం అందరూ కూడా గ్రహించాలి. మేము దైవ సేవకులం అందరంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ వారి గురించి మేము